నెల్లూరు మాజీ మేయర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్డపునేని రాజానాయుడు మీడియాతో మాట్లాడుతూ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని సీఎం జగన్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగినా న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం మాత్రమేనని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలే అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలే అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీరు ఒక దరిద్రం పట్టింది. ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానని, అదేవిధంగా ఉద్యోగాలు రాని యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నెన్నో దొంగ హామీలతో మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మీరు ఈ దేశంలోనే అభివృద్ధి పథంలో ఉంది. ఇంతకుముందు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు నెడతారని ఎవరు కూడా ఊహించలేదు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ఈ విధంగా నాశనం చేస్తాడని చేసి నిరూపించిన వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాడేపల్లి నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా కావాలి. మీరు ఏది చేయట్లా, దొంగ బటన్లు నొక్కుతున్నారు. మీరు నొక్కిన బటన్ 6 నెలలకు కూడా సరైన అందరికీ డబ్బులు కూడా చేరటం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు దొంగ బటన్లు నొక్కడం ఆపేసి ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తారని, ముఖ్యంగా రేపు 2024లో మనకి రాబోయే వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబోయే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ఒక సరైన నిర్ణయాన్ని ఇచ్చేదానికి ముందుకు వచ్చున్నారు. కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని మనం గెలిపిస్తూ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని నేను కోరుతున్నాను ఈ ప్రజలందరూ కూడా. అందరికీ నమస్కారం. 2019 సంవత్సరం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీ మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏళ్ల నాటి శని దాపరించిందని చెప్పాలి. ఎందుకనంటే శని ఎందుకని చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి శని దాపరించింది. ఎందుకనంటే రైతులు చల్లగా లేరు, విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నా చదివించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దానిలో ప్రధానంగా యువతకి ఈరోజు డ్రగ్స్లుగా, గంజాయిలుగా, బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.